సో అది అరెస్టులు జరిగే అవకాశం ఉంది 100% జరగాల. ఇప్పుడు ఇప్పటి వరకు ఎందుకు జరగదంటారు మోడీ గారు? ఒకటి చంద్రబాబు నాయుడులో ఉండేటటువంటి మీరు బాగా గమనించినారో లేదు, నేను వంశీ గారు ఏం చెప్పినారు, నేను కిడ్నాప్ చేయలేదు ఏం చేయలేదు అన్నారా? కిడ్నాప్ చేసింది మీకు సీసీ కెమెరాలో విత్ ప్రూఫ్తో చూపించేసి అరెస్ట్ చేసినాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చట్టాన్ని గౌరవిస్తారు. నువ్వు ఎట్లా ఊరికి అరెస్ట్ చేయలేదు కదా, ఒక ఎవిడెన్స్ చూపించి అరెస్ట్ చేస్తారు. అట్లాగే వీటన్నిటి తొవ్వి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. పోసాని గారిని మరి ఊరు తిప్పుతున్నారు, అది కక్షపూరితంగా కాదా? కక్షపూరితంగా అంటే అతను వాస్తవంగా అతను మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు కదా. ఇది ఇచ్చిన స్క్రిప్ట్ అండి, మనకు తెలిసిపోతుంది కదా. నీ అమ్మ నీ అక్కంటే ఊరు గమ్ముకుంటారు. అదేంటంటే చంద్రబాబు పవన్ గారు నన్ను అనిపించారు. పవన్ అభిమానులు అండి, వాళ్ళు ఎవరో కోపంతో ఏదో మెసేజ్ పెడతారు, పవన్ కళ్యాణ్ అన్నారా? కానీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా నీ అమ్మ నీ అక్కంటే ఊరుకుంటారు. సో ఆయన చేస్తే కరెక్ట్ అంటారు, ఆయనకి జరుగుతున్నది అంటే ఇంకా కొద్దిగా సానుభూతి కొద్దిగా వదిలేస్తే బెటర్ అండి. వీళ్ళంతా చిట్టెలుకులండి, వదిలేస్తే బెటర్ అంటున్నారు. కొద్దిగా అతన్ని కూడా ఆరోగ్యరీత్యా కొద్దిగా కన్సిడర్ చేయాల్సిందిగా అంతే. అంటే వదిలేసే అవకాశం ఉందని ఉరి లేదు, ఏం లేదు. దానికి ఏందండి ఉరివేసేది? ఏమన్నా ఇదేమన్నా ఉరి ఏందండి వేసేది? పశ్చాత్తాపం వచ్చిందంటారా ఆయనకి? ఖచ్చితంగా వస్తుంది. అందుకనే కదా పశ్చాత్తాపం కాదు, భయపడేది రాజకీయాలను విరమించుకున్నాడు కదా. పశ్చాత్తాపం కాదు ఇది. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు ఖచ్చితంగా సంథింగ్ ఏదో నా మీద ఉంటుందని అతను భయపడి ఇన్ని రోజులు వాళ్ళ కొడుకు కూతురు గుర్తురాలా, ఈ రోజు వచ్చిందా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాగానే. కాబట్టి ఆయనకు తెలుసు, తెలిసే భయపడి నేను భయపడను, నేను ఎవరికి ఇవన్నీ ఒట్టి మాటలండి, అవన్నీ స్క్రిప్ట్లు ఏం లేదు. భయపడ్డాడు. పోసాని గారికి క్షమాపణ చెప్తారో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సైలెంట్ అయ్యి అతని శేష జీవితం హ్యాపీగా ఆనందంగా గడుపుతాడు. అంతవరకు ఏ పార్టీలో పోడు అతను. ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా బాగానే జరిగింది. ట్రీట్మెంట్ ఇవ్వలేదండి, అంత పెద్ద ఏసీలు అంతంత బతికిన వాళ్ళకి అక్కడ ఉంటే అవి చాలు, అదే పనిష్మెంట్. ఇంకా అంతకంటే ట్రీట్మెంట్ పర్లేదు. వల్లభనేని వంశీ గారిని ఆయన విడుదల చేయాలంటారా వద్దంటారా? వల్లభనేని ఇప్పుడు ఇంకా శిక్ష వాళ్ళు చేసిన కిడ్నాప్లు వాటిని బట్టి శిక్ష వేయాల్సిందే. కానీ ఆ రకమైన ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఇతను మాట్లాడుతుండే, ఎవరు మన పేరు జబర్దస్త్లో ఉండే అతని పేరు అది కాదు ఆర్పి మాట్లాడేది కూడా కరెక్ట్గా లేదండి. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆమెను పంది అనడం ఏంది? అంటే మనం చేసిన తప్పును వాళ్ళు ఎందుకు చేయాలా? నువ్వు చేసిన తప్పు కదా. ఆర్పి కూడా నోరు అదుపులో పెట్టుకుంటే తెలుగుదేశం కార్యకర్త నేను వెంటాడతారు అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు ఈరోజు బూతుల వ్యవస్థల వల్ల వైఎస్ఆర్సీపీ అడ్డు అయిపోయింది, నీ బూతుల వల్ల తెలుగుదేశం కూడా ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి మీరు విశ్లేషణాత్మకంగా వాళ్ళు చేసిన తప్పుల్ని నీకుండేటటువంటి నాలెడ్జ్లో ప్రజల్ని చైతన్యవంతులు చేసేటట్టు మాట్లాడు, అంతేగాని బూతులతో కూడా మాట్లాడితే నువ్వు తెలుగుదేశం వాళ్ళు కూడా అసహ్యంగా అది చీ అంటారు కూడా. ఆర్బీ కూడా కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్కృతి కాదు, ఇది కాదు. ఆర్పీ కూడా హెచ్చరించిన అంతే, తెలుగుదేశం చాలా తప్పది అతను మాట్లాడడం. విశ్లేషణాత్మకంగా అతను చేసే తప్పులు మాట్లాడమను, కానీ ఆ పంది అనడం ఇవ్వండం అది అనడము ఒక్కొక్కరు బాడీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్నందువల్ల మనం ఎంత బాధపడ్డాం. అట్లాగే ఇప్పుడు ఆమె తప్పులు చేసింది ఏమో చట్టం ఆమె శిక్షిస్తుంది, కానీ ఆమె ఆకారాన్ని గురించి మాట్లాడడం తప్పు కదా. అది కూడా ఆర్పీ కూడా కొద్దిగా కంట్రోల్లో ఉంటే మంచిది, లేకుంటే వీళ్ళే తరుముకుంటారు. లేకుంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చే ఆ స్టేజ్ దాకా తెచ్చుకోవద్దు అతను. అది